ఆహారంతో ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఆహారాలే ఔషధాలుగా పనిచేస్తాయి. మెయిన్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆక్రోట్, వాల్నట్స్ తాలూకు అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు, ఔషధ విలువలు. వీటిని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆక్రోట్ అంటే ఈ వాల్నట్స్ తాలూకు మెడిసినల్ యూజెస్ వీటన్నిటిని తెలుసుకుందాం. ఆక్రోట్ మొత్తంగా కాయ తీసుకుంటే గట్టి పెంకు ఉంటుంది. ఆ పెంకు లోపల ఉండేటువంటి పప్పు, దీన్ని ఎక్కువగా తినుబండారం కోసం వాడుతూ ఉంటాం. అయితే ప్రతి పార్ట్ కూడా దీంట్లో యూజ్ఫుల్లే. మెయిన్గా ధాతు పుష్టినిస్తుంది, గుండెకు మంచిది ఆక్రోట్. అలాగే జీర్ణాశయానికి, అన్నిటికంటే మెయిన్గా మెదడుకి బలాన్ని కలగజేస్తుంది. అసలు ఆ పప్పును చూస్తేనే మీకు అర్థమవుతుంది, అది మెదడు ఆకారంలో ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే మెయిన్ ప్రయోజనం దీనికి మెదడుని శక్తివంతం చేయటం. అలాగే కడుపులో తిప్పటం ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. విరేచనాన్ని సాఫీ చేస్తుంది, అంటే మలబద్ధకాన్ని కరెక్ట్ చేస్తుంది. ఇది అన్నిటికీ మించి వీర్య వృద్ధిని కలిగిస్తుంది, బలాన్ని, ఆఖరికి ఆయుర్వృద్ధిని కలగజేస్తుంది. ఆక్రోట్ని యాస్టీజ్గా కంటే కూడా కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా దాని ఎఫెక్ట్ పెరుగుతుంది. అంటే ద్రాక్ష, అంజూర్ ఇలాంటి ఎండిన పళ్ళతోటి కలిపి ఆక్రోట్ని తింటే సన్నగా నీరసంగా ఉండే వాళ్ళకి మేలు చేస్తుంది. ఖరీదైన టానిక్ల కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అన్నిటికీ మించి సత్తువని కలగజేస్తుంది. అయితే ఆక్రోట్ని ఎక్కువ తింటే మళ్ళీ ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిమితంగానే తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని. ఒకవేళ అలా వేడి పెరిగినట్టు మీకు అనిపిస్తే దానికి విరుగుడుగా పుల్లటి దానిమ్మ పండు, ఉప్పు వీటిని వాడితే విరుగుడుగా పనిచేస్తాయి. అయితే అసలైన విషయం ఏంటంటే ఈ ఆక్రోట్ లేదా వాల్నట్ తాలూకు ఉపయోగాలు. అంటే దీన్ని ఎలాంటి వంటింటి ఔషధం కింద వాడుకోవచ్చు, దీని ఉపయోగాలు ఏమిటి, ప్రధానంగా దీని ప్రత్యేకతలు, దీంతో ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఇవి తెలుసుకుందాం. వాల్నట్స్లో యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఒక 5-6 వాల్నట్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటే ఎంతో ఉపయోగం జరుగుతుంది. అంటే అన్నింటినీ నోట్లో వేసుకొని ఒకేసారి కాకుండా ఇలా తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే కేవలం డైరెక్ట్గా వాల్నట్స్ని తింటమేనా అంటే, వాల్నట్స్కున్న ఒక సౌలభ్యం ఏంటంటే దీన్ని వేరే రూపాల్లో కూడా తీసుకోవచ్చు. రకరకాల రూపాల్లో మీకు వీలైనటువంటి పద్ధతిలో తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఆక్రోట్ని ఎలాంటి రూపాల్లో తీసుకోవచ్చు, ఇది వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా దీని ప్రత్యేకత, ఇది ఏ రూపంలో తిన్నా కానీ దాని ప్రయోజనాన్ని అందిస్తుంది. వాల్నట్స్ని యాస్టీజ్గా పచ్చివాటిని తినవచ్చు, లేదా ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. ఆఖరికి వేయించిన వాల్నట్స్, ఇవి ఇంకా రుచిగా ఉంటాయి, లైట్గా రోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. వాల్నట్స్ ఆ చెట్టు తాలూకు బెరడు, ఆఖరికి వాల్నట్స్ పైన ఉండే పెంకు, ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది. వాల్నట్స్ని సలాడ్స్లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. వాల్నట్స్ పౌడర్, దీన్ని ఫ్రూట్ జ్యూస్లలో కలిపి తాగొచ్చు. వాల్నట్స్ పొడితోటి రుచికరమైన లడ్డూలు కూడా చేసుకోవచ్చు. ఇలాగా 1 కాదు 2 కాదు, ఏ రూపంలో తీసుకున్నా పోషకాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పైగా ఇలా వివిధ రూపాల్లో తీసుకోవటం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మామూలుగా వాల్నట్స్ అనేది ఒక నట్టి స్మెల్ తోటి అంతగా రుచికరంగా ఉండనట్టుగా అనిపిస్తుంది. అందుకే రకరకాల రూపంలో తీసుకోవాలి. వాల్నట్స్ గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని పోషకాలు, అద్భుతమైన పోషకాలు దీని సొంతం. వాల్నట్స్లో పీచు పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, మెయిన్గా విటమిన్ బి, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. కాబట్టి ఇది వాల్నట్స్ ప్రత్యేకత. అయితే మరి ఏ రూపంలో తీసుకోవచ్చు, వరుసగా ఈ రూపాలు కూడా తెలుసుకుందాం. 1, రోస్ట్ చేసి తీసుకోవటం, అంటే వేయించి తీసుకోవటం. వాల్నట్స్ని కాస్త వేయించి తింటే చాలా మంచిది. రోజుకి 5 లేక 6 వాల్నట్స్ తింటే శారీరక దారుఢ్యం పెరుగుతుంది. కండాల సంబంధ సమస్యలతోటి ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే ఈ రోస్టెడ్ వాల్నట్స్ తింటే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఈ వాల్నట్స్ అనేవి. మెయిన్గా మనోవైరుధ్యాలు,
నిరాశ, కుంగుబాటు ఇలాంటి వాటిని దూరం చేసి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది వాల్నట్స్. రోస్టెడ్ వాల్నట్స్ తింటే ఆఖరికి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇక ఇలా రోస్టెడే కాకుండా ఇంకో రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇదే పౌడర్ చేసి తీసుకోవటం. పౌడర్ చేసుకొని మిల్క్లో మిక్స్ చేసి వాడుకోవచ్చు. ఇది లోపలికి తీసుకోవటమే కాదు, పై ప్రయోగంగా కూడా వాడచ్చు. కొద్దిగా వేయించిన ఈ వాల్నట్స్ తీసుకొని పౌడర్ చేయండి. దీనికి కొంచెం పాలు కలపండి. అంటే రోస్టెడ్ వాల్నట్స్ తాలూకు పౌడరు, పాలు రెండింటిని మిక్స్ చేస్తే ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి గోరువెచ్చటి నీళ్ళతోటి. తేడా మీరు ఆశ్చర్యకరంగా మీలో తేడా మీరే చూస్తారు. ఇలా 2 రోజులకు ఒకసారి వాల్నట్స్ పౌడర్ని ముఖానికి రాసుకుంటుంటే ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించడానికి కూడా ఈ వాల్నట్స్ చక్కగా పనిచేస్తాయి. మెయిన్గా వాల్నట్ ఆయిల్, దీంట్లో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్గా వాల్నట్స్ని ఇలాగ లోపలికి కూడా తీసుకుంటూ ఉంటే చర్మం పైన ఏర్పడే ముడతలు క్రమంగా తగ్గుతాయి, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇక ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. వాల్నట్స్ని టూత్ పౌడర్లాగా కూడా వాడుకోవచ్చు. అంటే ఈ దంత చూర్ణం కింద వాడుకోవచ్చు. దంత సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే వాల్నట్స్ తాలూకు ఆ చెట్టు బెరడు దీన్ని తీసి పౌడర్ చేసి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి, డికాక్షన్ లాగా. ఈ డికాక్షన్ని రోజుకి 2 లేదా 3 సార్లు పుక్కిడి పట్టండి, గలకరించండి. దీంతో చిగుళ్ళలో వాపులున్నా లేదా దంత సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా చిటికలో ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. అలాగే వాల్నట్స్ బెరడ్ని ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ పొడికి అంటే కొన్ని లవంగాలను కూడా మిక్స్ చేయండి. వాల్నట్స్ బెరడు పొడి, అలాగే లవంగాలు మళ్ళీ ఈ రెండింటిని కలిపి పొడి చేసుకోండి. ఈ వాల్నట్ లవంగం పొడిని టూత్ పౌడర్ లాగా వాడితే దంత సమస్యలు దరిచారు. ఇక వాల్నట్స్ బలహీనత వల్ల వచ్చినటువంటి ఆ దగ్గును కూడా తగ్గిస్తుంది. మీరు ఒకవేళ పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటే వాల్నట్స్ మీకు ఒక మంచి ఆప్షన్. ఒక 10 వాల్నట్స్ తీసుకోండి, 2 చుక్కల ఏదన్నా ఒక వెజిటబుల్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వాల్నట్స్, వెజిటబుల్ ఆయిల్, ఈ మిశ్రమంలో పంచదార పొడి కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు లోపలికి తీసుకుంటే ఎంత తీవ్రమైన పొడి దగ్గైనా సరే తగ్గిపోతుంది. వాల్నట్స్ని నానబెట్టి తీసుకుంటే కీళ్ళ నొప్పులు, వాపులు వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. రక్తంలో మెయిన్గా చెడు కొలెస్ట్రాల్ని ఇది తొలగిస్తుంది. దీంతో గుండె జబ్బు లాంటి ప్రమాదాలు దరిచారు. వాల్నట్స్ని తింటూ ఉంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇంతేనా, టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ వాల్నట్స్ ఉపయోగపడుతుంది. డయాబెటీస్ టైప్ 2 తోటి బాధపడుతూ ఉంటే క్రమం తప్పకుండా ఒక గుప్పెడు వాల్నట్స్ తింటూ ఉంటే రిజల్ట్స్ అద్భుతంగా కనిపిస్తాయి. రోజు వాల్నట్స్ని తింటూ ఉంటే మగవాళ్ళలో వీర్య కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పేగు సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే వాల్నట్స్తో మంచి ఫలితం కనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు వాల్నట్స్ని తీసుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వాల్నట్స్ ఎందుకంటే ఆకలిని నియంత్రిస్తాయి. అలాగే వాల్నట్స్లో ఎక్కువగా ఉండే మెలటోనిన్ వల్ల నిద్రలేమి లాంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇక వాల్నట్స్ ప్రత్యేకత ఇంకోటి ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. వాల్నట్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలని ఉత్తేజపరుస్తాయి. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకి వాల్నట్స్ ఒక మంచి ఆహార ఔషధం. ఈ శరీరంలో ఉండే రక్త ప్రసరణని మెరుగుపరిచేటువంటి గుణం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి ఉంటుంది. అందుకే రోజుకి ఒక గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే శరీరంలో అన్ని అవయవాలకి రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటి ఫుడ్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెయిర్కి కూడా మంచిది. జుట్టు ఒత్తుగా పెరగటానికి దీంట్లో ఉండే బయోటిన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక వాల్నట్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, ముఖ్యమైన సూచనలు, ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవాలి. వాల్నట్స్ని రాత్రి నానబెట్టి పరిగడుపుని తింటే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కూడా ఈ నానబెట్టిన వాల్నట్స్ తినొచ్చు. ఇలా తింటే వాల్నట్స్ తేలిగ్గా త్వరగా జీర్ణం అవుతాయి. వాల్నట్స్ని నానబెట్టిన తర్వాత తొక్కదీసి తింటే ఇంకా మంచిది. వాల్నట్స్లో ఫైటిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కొంతమందిలో ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఛాతీలో మంట లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలర్జీ లాంటి సమస్యలు ఉంటే వాల్నట్స్ని రెగ్యులర్గా తీసుకోకపోవటమే మంచిది. మిగతా అందరూ కూడా వాల్నట్స్ని వాడి ప్రయోజనం పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం.